ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, బహుశా ఆనాడు ఇందిరాగాంధీకి ఎదురైన అవమానం ఇప్పుడు ప్రధాని మోదీకి ఎదురైందా అన్న అనుమానం వస్తోంది. పాకిస్తాన్‌తో 2, 3 రోజుల యుద్ధం కూడా పూర్తి కాలేదు. రెండో రోజు భారత్ వ్యవహారం సన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న డిప్యూటీ ప్రెసిడెంట్ వాన్స్ మాటలు మరువక ముందే ఏకంగా కాల్పుల విరమణ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. రాత్రంతా ఈ విషయంపైనే చర్చించామని, ఎట్టకేలకు రెండు దేశాలను సీజ్ ఫైర్ కి ఒప్పించామని ట్రంప్ చెప్తుంటే భారత ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. అసలు మన దేశం గురించి చెప్పడానికి ఈయనెవరు? భారత ప్రధాని మోదీ చెప్తే వింటాం, కానీ ఎవరో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ఏంటని దేశంలో జనంలో రివోల్ట్ వచ్చింది. అంటే తామేం చేసినా నడుస్తుందనే అమెరికా బాసిజం మరోసారి బయటపడిందన్నమాట. తాము నో అంటే యుద్ధాలు ఆగిపోతాయన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఇది 2025లో ఉన్న భారతదేశం ఇక్కడ అమెరికాను ఇంకా అగ్రరాజ్యంగా కేర్ చేసేవాళ్ళు లేరన్నది ఆయనకి తెలీదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలా అయితే అవమానం పాలయ్యారో అలాగే ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఒక రకంగా అవమానించబడ్డారని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కి గుడ్డిగా సపోర్ట్ చేస్తూ రెండింటిని గ్రేట్ నేషన్స్ అని సంబోధిస్తూ తన అహంభావాన్ని నిర్లజ్జగా ప్రదర్శించారు డొనాల్డ్ ట్రంప్. తాను అమెరికా అధ్యక్షుడు కాబట్టి రెండు దేశాలు చెప్పినట్టుగా నడుచుకోవాలన్న ధోరణి ఆయనలో స్పష్టంగా కనిపించింది. అందుకే మళ్ళీ ఓసారి మన దేశం ఐరన్ లేడీ ఇందిరాని మరోసారి గుర్తు తెచ్చుకుంటోంది. ట్రంప్ చెప్పాడు, మోదీ విన్నారన్నట్టుగా జరిగిన పరిణామాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సమర్థనలు కారణాలు ఏమున్నా సరే పాకిస్తాన్ని చీల్చి చెండాడే అవకాశం ఉండి కూడా అర్థాంతరంగా కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల మోదీ మీద కాషాయవాదుల్లోనే ఓ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. నిజానికి ఆపరేషన్ సింధూర్ ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద భీకర దాడి చేసేంత వరకు మోదీ ప్రతిష్ట బాగా పెరిగిపోయింది. అందులో ఏ అనుమానమూ లేదు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించారో ఇప్పుడు దేశంలో నిరాశ చోటు చేసుకుంది.